శ్రీమాత్రే నమః. వారాహీదేవి నమోస్తుతే. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఈ వారాహి అమ్మవారికి ముడుపును కట్టుకోవాలనుకుంటే ఏ విధంగా కట్టుకోవాలో 2 రకాలుగా చూపిస్తున్నాను. ఎందుకనంటే మనం ఏదైనా ఒక కోరిక, ఒక సంకల్పం అనుకుంటే అది నెరవేరాలని ఆ దైవానికి ముడుపు కట్టుకుంటూ ఉంటాం. వినాయకుడికి కట్టుకుంటాం, వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కడతాం, లలితమ్మ వారికి, దుర్గాదేవికి. ఇప్పుడు వారాహి నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి వారాహి అమ్మవారికి కూడా ఈ ముడుపును కట్టుకోవచ్చు. దేని నిమిత్తం ఈ ముడుపును కట్టుకోవచ్చు, ఈ ముడుపును మళ్ళీ ఏం చేయాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. చాలా సులువుగానే ఉంటుంది. మీరు ఏదైనా ఒక కోరిక నిమిత్తం ఈ వారాహి నవరాత్రుల్లో కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు. నవరాత్రుల్లో కాకుండా మళ్ళీ ఎప్పుడు కట్టుకోవచ్చో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆల్రెడీ నవరాత్రి పూజా విధానం నేను ఆల్రెడీ షేర్ చేశాను. వారాహి నవరాత్రులది ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా మీరు వాచ్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేయడం వల్ల. అలాగే లైక్ చేయడం ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనకి ముడుపుని కట్టుకోవడానికి కావాల్సిన వాటిల్లో బియ్యం అవసరం అవుతుంది. ఆ ముడుపులో మీరు ఎంత డబ్బులు అయితే కడతారో ఆ డబ్బులు పక్కన పెట్టుకోండి. ఇలా వక్కలు అలాగే పసుపు కొమ్ములు కూడా తీసుకోండి. చిటికెడు పసుపు కుంకుమ అవసరం అవుతుంది. ఇవి కూడా ఏర్పాటు చేసుకోండి. అయితే ఇక్కడ మనం ముడుపుని కట్టడానికి మనకి ఎర్రటి క్లాత్ అనేది అవసరం అవుతుంది. ఈ ఎర్రటి క్లాత్ అనేది మనకు బయట రెడీమేడ్గా 5 రూపీస్, 10 రూపీస్కి, 10 రూపీస్ కూడా 5 రూపీస్ అంటే చాలా చిన్న క్లాత్ ఇస్తున్నారు. 10 రూపీస్కి అట్లా అయితే 10-20 రూపీస్కి అయితే కొంచెం పెద్ద క్లాత్ అయితే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఇటువంటివి ఇంట్లో ఏదైనా రెడ్ కలర్ బ్లౌజులు ఉన్నాయనుకోండి, అవి ఎవరివన్నా పెట్టినవైనా పర్లేదు. రెడ్ కలర్ బ్లౌజులు కొత్తవి అయితే చాలన్నమాట. అవి మనం వాడనివి కొత్తవి అయితే చాలు. అలాంటి బ్లౌజ్ పీస్ని కట్ చేసుకొని కూడా మనం ముడుపు కింద వాడుకోవచ్చు. నాకైతే ఇలాంటివి అమ్ముతారనమాట. పూజా స్టోర్లోనే తీసుకున్నాను నేను. ఈ 10 రూపీస్ ఈ క్లాత్ అనమాట, ఇది తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇటువంటి క్లాత్లో ముడుపుని ఎలా కట్టుకోవాలో చూద్దాం. ముడుపుని జాగ్రత్తగా వినండి. 2 రకాలుగా చూపిస్తున్నాను. ఎందుకు 2 రకాలుగా అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా ముడుపుని కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మీ కోరిక దీర్ఘకాలికంగా ఉంటుందా, అంటే కొంత సమయం పడుతుందా లేదా వెంటనే తీరేదా అని మనకు సహజంగా ఒక ఐడియా అనేది మనకు ఉంటుంది. అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలే కానీ లేటుగా అవుతాయేమో అనుకున్న పనులు కూడా చాలా ముందుగానే మనకి మంచిగా జరిగిపోతూ ఉంటాయి. అయితే కొన్ని భూ సమస్యలు, అంటే ఏవైనా పొలం కొనాలి అనుకున్నా, మీ భూమి లేదా మీ పొలం ఏదైనా గొడవల్లో ఉన్నా, కోర్టు సమస్యల్లో ఉన్నా, సొంత ఇల్లు కొనాలి అని అనుకున్నా, లేదా మీకు రావాల్సిన ధనం ఎవరి దగ్గర నుంచి రాకపోతున్నా, ఇటువంటివి కొంత పరిస్థితులు తగ్గట్టుగా కొంత సమయం అనేది పడుతూ ఉంటుంది కదా. అందుకని చెప్పి అటువంటి కోరికల నిమిత్తం కడుతున్నారా, లేదా ఈ వారాహి నవరాత్రులు ఈ 9 రోజుల కోసం మాత్రమే కడుతున్నారా? అంటే ఏదైనా ఇంట్లో కొంత సమస్యలుగా ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయి, లేదా పిల్లలు కొంచెం మొండిగా ఉంటున్నారు, అటువంటి సమస్యలన్నీ కూడా ఇంట్లో తగ్గిపోవాలి, నరదిష్టి నరఘోష తగ్గిపోవాలి. ఇలా ఏవైనా మీ కోరిక నిమిత్తం తక్కువ రోజులు లేదా ఒక 3 నెలలు ఈ వారాహి నవరాత్రులు 9 రోజులు ఈ నిమిత్తం మాత్రమే కడుతున్నాం అనుకుంటే కనుక బియ్యం వేయండి. ఈ కొత్తగా తెచ్చుకున్న క్లాత్ని 4 అంచులా కూడా గంధం బొట్లు పెట్టి 3 దోసిళ్ళు లేదా 3 గుప్పిళ్ళు బియ్యం అనేది వేయండి. గుండు వక్కలు ఇక్కడ పెట్టాను కదా, ఆ పసుపు కొమ్ములు కానీ ఒక్కొక్కటైనా పెట్టుకోవచ్చు, లేదా 3 అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇవి తక్కువ రోజులైతేనే ఈ పసుపు కొమ్ములు కానీ బియ్యం కానీ పెట్టండి. దీంట్లో అమ్మవారికి మీరు ఎంతైతే అమ్మవారికి ముడుపు నిమిత్తం డబ్బులు చెల్లిద్దాం అనుకుంటున్నారో అంత, అవి 9 రూపాయలు అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 21 అవ్వచ్చు, ఇక మీ శక్తి అక్కడి నుంచి ఎంతైనా సరే డబ్బులు పెట్టి మీరు అమ్మవారి నామాన్ని తలుస్తూ ఈ ముడుపులు కడుతున్నప్పుడు, ఈ అమ్మవారికి కదండి, ఎప్పుడైనా ఇంట్లో ముడుపులు కడుతున్నాం అనుకుంటే ఎవరితో కూడా మాట్లాడకూడదు. అంటే వేరే విషయాలు మాట్లాడుతూ ముడుపు కట్టుకోకూడదు. మీ కోరిక ఏదైతే ఉందో అది మనసులో అమ్మవారికి చెప్పుకొని దేని గురించి చెప్తున్నారో, దేని గురించి కడుతున్నారో పూర్తిగా అనుకొని అమ్మవారి ముందు శ్రీమాత్రే నమః అని అమ్మవారి నామాన్ని స్మరిస్తూ మీరు ఈ ముడుపుని ఈ విధంగా ముడివేయండి. ఆ ముడుపు కట్టేటప్పుడు కూడా ముందుగా చెప్పుకొని ముడుపుని ముడివేయండి. ఎందుకు బియ్యాన్ని ఎక్కువ రోజులు అనుకున్నప్పుడు బియ్యాన్ని కట్టద్దు అని అంటే, బియ్యానికి పాడైపోయే గుణం ఉంటుంది, పసుపు కొమ్ములు కూడా పాడైపోతుంటాయి. అటువంటిప్పుడు మనం కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతాం కనుక ఈ ముడుపుని మధ్యలో విప్పతీయం కనుక ఈ ముడుపుని అలానే ఉంచుకోవాలి అనుకుంటే బియ్యం వేయకండి. ఇక్కడ అది కూడా నేను చూపిస్తాను చూడండి ఎలా కట్టాలో, ఏమేమి వేసి కట్టాలో. ఇలా ఈ వారాహి నవరాత్రుల కోసమే కడతాము అమ్మవారికి అనుకుంటే కనుక మీరు బియ్యం కట్టచ్చు. లేదా ఒక 3 నెలలు 5 నెలల పాటు ఈ ముడుపును ఉంచుతాము, ఆ తర్వాత అమ్మవారికి చెల్లిస్తాము అని అనుకున్నా మీరు ఈ బియ్యం అనేది కట్టుకొని ఒక ముడిలాగా వేసుకొని ఇక్కడ చిన్న గంధం బొట్టు పెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే స్వస్తిక్ మార్క్ లాగా వేస్తున్నాను. మీ కోరిక ధర్మబద్ధమైతే, అంటే కొంతమంది పిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ అవి ఏదో రకంగా
పడి ఆగిపోతూ ఉంటుంటాయి, ఆ ప్రయత్నాలు ముందుకు వెళ్ళవు, లేదా వచ్చి ఏదైనా ఆగిపోతూ ఉంటాయి. అటువంటి సమస్యల నుంచి బయటపడాలన్నా, కొంతమందికి ఉద్యోగ ప్రయత్నాలు లేదా పై చదువులకు చేసే ప్రయత్నాల్లో ఏవి జరగకుండా అలా ఉన్నాయనుకోండి, వాటి నుంచి విముక్తి కలిగి చక్కగా మంచిగా అనుకున్న చోటికి వెళ్ళాలి, లేదా అనుకున్న కార్యక్రమం జరగాలి అనుకున్నప్పుడు ఇంకా ఆ కోరిక ఈ కోరిక లేదండి, అమ్మవారు మన ధర్మబద్ధమైన కోరిక మంచిదైతే కనుక తప్పనిసరిగా అమ్మ ఆశీర్వాదం అనేది ఉంటుంది. కాబట్టి అటువంటి కోరికల నిమిత్తం మీరు ఈ ముడుపుని కట్టుకోవచ్చు. ఒక్క బియ్యం పాడైపోతే కనుక మీరు ఎక్కువ రోజులు అనుకున్నప్పుడు బియ్యం లేకుండా కట్టుకోండి. అవి ఎలా కట్టాలో చూపిస్తాను కదా. బియ్యం వేసి కట్టేవాళ్ళైతే ఈ నవరాత్రులు మొదటి రోజు ఎప్పుడైతే మీరు జూలై 15 నుంచి 23 వరకు ఈ వారాహి నవరాత్రులు ఈ 2026వ సంవత్సరంలో అమ్మవారికి మొదటి రోజు పూజ మొదలు పెట్టబోయే ముందుగా ఈ ముడుపును కట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి 9 రోజులు మీరు చేస్తున్నట్లయితే ముడుపును అక్కడే అమ్మవారి దగ్గర పక్కగా ఉంచండి. ఒకవేళ మీరు 3 రోజులు 5 రోజులు ఒక్కరోజు చేస్తున్నారనుకోండి, ఆ ముడుపుని అలానే అమ్మవారి దగ్గర పెట్టి మీరు పూజ చేసే రోజే ముడుపు కట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టండి. ఇది ఒక పద్ధతి. మరి ఈ రెండో పద్ధతి చూపిస్తున్నాను. ఇది ఎందుకు నా పూజా మందిరంలో చూపిస్తున్నానంటే, నేనైతే ఒక మంచి సంకల్పం మీద మా వంతు ప్రయత్నం మేము చేస్తూ మా కష్టాన్ని కూడా చూపిస్తూ మేము ఇక్కడ ఒక కోరిక మీద ఈ ముడుపును కట్టుకున్నాను. అది నెరవేరే రోజు రాగానే మీకు తప్పనిసరిగా అవంతా షేర్ చేస్తాను. నేనైతే నమ్మి చాలా పెద్ద నమ్మకంతో పెద్ద సంకల్పంతో ఈ ముడుపు అనేది కట్టుకున్నాను. ఒకసారి ఒక పంచమికి అనమాట. అదే మీకు చూపిస్తున్నాను. సేమ్ ఇంతకట్లాగే మరొక చిన్న క్లాత్ తీసుకొని 4 అంచులా కూడా గంధం బొట్లు పెట్టి చిటికెడు పసుపు కుంకుమ వేసి, ఇక్కడ నేను బియ్యం వేయట్లేదు, ఎందుకంటే నా కోరికకి నాకు కొంత టైం పడుతుందని తెలుసు. మా కష్టానికి ఆ దైవ అనుగ్రహం, ఆ అమ్మవారి అనుగ్రహం కూడా కావాలి కనుక నేను ఈ ముడుపును కట్టుకుంటున్నాను. కొంత టైం పడుతుంది మా ప్రయత్నానికని నాకు ముందుగానే తెలుసు కాబట్టి నేను బియ్యం కట్టట్లేదు. కొంచెం చిటికెడు పసుపు కుంకుమ వేసి పచ్చకర్పూరం కొంచెం అలా నలిపి వేసేసి ఇక్కడ 9 యాలకులు 9 లవంగాలు కూడా నేను ముడుపులో అనేది వేస్తున్నాను. లవంగాలు కూడా విరిగిపోయినవి కాకుండా మొగ్గగా ఉంటాయి కదా, అటువంటి లవంగాలు తీసుకొని ఇక్కడ 9 లవంగాలు 9 యాలకులు కూడా ముడుపులో వేయండి. వేసి ఒక గుండు వక్క కూడా పెట్టండి. ఆ తర్వాత అమ్మవారికి మీరు ఎంతైతే ముడుపు చెల్లిద్దాం అనుకుంటున్నారో అంత డబ్బులు ఇంతకట్లాగానే ఆ డబ్బులు దీంట్లో పెట్టి, నేను ఏ కోరిక కోసమైతే ఆ ముడుపును కడుతున్నానో ఆ కోరిక అమ్మవారికి చెప్పుకొని ముడుపును అనేది కట్టుకున్నాను. నిజంగా నా ఈ కోరిక తీరితే కనుక తప్పకుండా మీ అందరికీ వీడియోస్ రూపంలో షేర్ చేస్తాను. ఎందుకంటే ఒక దైవం మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకానికన్నా ముందు ఆ కోరిక తీరేందుకు మన వంతు ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు భగవంతుడు కూడా మన కష్టానికి ఫలితం తప్పకుండా ఆ దైవానుగ్రహం అనేది ఉంటుందన్నమాట. అది నమ్మి ఇలాంటి ముడుపులు కట్టుకోండి. ఈ ముడుపులు కట్టే వాళ్ళైతే ఇలా బియ్యమైనా వేయచ్చు. ఎక్కువ కాలం అయితే బియ్యం లేకుండా ఇలా డబ్బులు, యాలకులు, లవంగాలు ఒక గుండు వక్క పెట్టి నమస్కారం చేసుకొని ముడుపును అనేది మూటలాగా కట్టేయండి. చిన్న మూటలాగా కట్టేసుకొని ముడుపు కట్టిన రోజు పూజ చేసుకోండి. ఈ వారాహి నవరాత్రుల్లో ఇలా కూడా కట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ వారాహి నవరాత్రుల్లో కట్టుకోకపోతే పంచమి శుక్రవారం కలిసి వచ్చిన రోజు కానీ, పంచమి రోజు కానీ, ఏదైనా ప్రత్యేకమైన రోజు లేదా విడి రోజులు శుక్రవారం కానీ, పంచమి తిథి అమ్మవారికి చాలా ఇష్టం కనుక వారాహి పంచమి అంటారు కదా, పంచమి నాయికి అని అంటారు. ఆ పంచమి రోజు అమ్మవారికి ఇలా ముడుపును కట్టుకోవచ్చు. అది మీరు ఇప్పుడే కట్టుకోవాలి, అప్పుడే కట్టుకోవాలి లేదు. మీకు ఏదో కష్టం వచ్చింది, ఏదో మనసు బాధగా అనిపిస్తుంది, లేకపోతే ఇంట్లో ఏదో సమస్యలు ఉన్నాయి, అటువంటి సమస్యల నుంచి బయటపడటానికి అమ్మవారికి మీరు పంచమి రోజు కడితే చాలా మంచిది. లేదా ఏదైనా శుక్రవారం, ఏదైనా ప్రత్యేకమైన పౌర్ణమి, ఇటువంటి పండగ రోజుల్లో కానీ, ప్రత్యేకమైన తిథుల రోజుల్లో కూడా, విడి రోజుల్లో కూడా, నవరాత్రులు కాకపోయినా మీరు ఈ ముడుపునని కట్టుకోవచ్చు. కట్టుకొని దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి రోజులాగానే మీరు ఎలా పూజ చేసుకుంటారో అలా పూజ చేసుకొని అమ్మవారికి వారాహీదేవి అష్టోత్తరం ఉంటుంది, వారాహి కవచం ఉంటుంది. అవి చదువుకుంటూ పూలు కానీ, ఎర్రటి పూలు కానీ, అక్షింతలు కానీ, లేదా మంగళకరమైన వస్తువులు కానీ వాడి అమ్మవారికి పూజన చేసుకోండి. ఇదైతే విడి రోజుల్లో కూడా కట్టుకోవచ్చు. బియ్యం కూడా కట్టుకోవచ్చు, కానీ ఎక్కువ కాలం అనుకున్నప్పుడు బియ్యం పాడైపోతాయి కాబట్టి మాత్రమే బియ్యం వద్దనమాట. మరి నవరాత్రుల్లో కట్టిన ముడుపుని ఏం చేయాలి అని అంటే, 9 రోజులు నవరాత్రులు పూజలు అయిపోయిన తర్వాత ఉద్వాసం చెప్పేస్తారు కదా అమ్మవారికి. ఆ తర్వాత ఇప్పుడు శుక్రవారమైనా మంగళవారమైనా ముడుపును విప్పదీయచ్చు. అమ్మవారికి చెల్లించేది కనుక విప్పదీసి దాంట్లో ఉన్న బియ్యాన్ని ప్రసాదంగా చేసి అమ్మవారికి నివేదన చేసి అదందరూ కూడా తిని, ఆ తర్వాత ఆ డబ్బుల్ని మీరు ఏ శుక్రవారమైనా మంగళవారమైనా లేకపోతే విడి రోజులైనా అమ్మవారి గుడికి వెళ్ళి ఆ డబ్బులు చెల్లించి రావచ్చు. మరి ఎక్కడ వేయాలి ఆ ముడుపు అని అంటే, వారాహి అమ్మవారి గుడిలో వేయచ్చు.
వేరే ఊర్లో ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు మీరు దర్శనం చేసుకోవాలనుకుంటే అట్లా వెళ్ళి వేయొచ్చు. కానీ అన్ని చోట్ల అందరికీ కూడా ఇప్పుడు వారాహి గుళ్ళు లేవు. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి అనుకుంటే, మీ ఊళ్ళో లేదనుకుంటే మీరు దుర్గాదేవి గుళ్ళోనో, లలితమ్మవారి గుళ్ళోనో, లేదంటే మీరు ఏదైనా గ్రామ దేవత దేవాలయంలో కూడా ఈ ముడుపుని చెల్లించుకోవచ్చు. అమ్మవారి రూపం ఎక్కడ సమర్పించినా ఏం పర్లేదు. అలాగే ఈ ముడుపు కూడా అంతే. మీ కోరిక తీరిన తర్వాత లేకపోతే ఎప్పుడైతే మీరు ముడుపును విప్పదీద్దాం అనుకుంటున్నారో ఆ లవంగాలు, యాలకులు మీరు ప్రసాదాలు చేసినప్పుడు వాడుకుని నాన్ వెజ్ వండే రోజుల్లో కాకుండా ఎప్పుడైనా ప్రసాదం చేస్తున్నప్పుడు ఆ యాలకులు, లవంగాలు వాడుకోవచ్చు. అలాగే మీరు ఆ ముడుపు బలంగా వేసేయచ్చు హుండీలో, లేదా డబ్బులు తీసి అమ్మవారికి వేసేసి ఆ క్లాత్ని మళ్ళీ మీరు ముడుపుకైనా ఉపయోగించుకోవచ్చు. ఇలా పూజ చేసుకున్న రోజు అంటే ఏదైనా ఒక కోరిక అనుకొని చేసుకున్నారో ఆ రోజు ఇంట్లో నార్మల్గా విడి రోజులో కట్టి ముడుపు, మరుసటి రోజు ఎప్పుడు తీయాలా ముడుపు అంటే మరుసటి రోజు ఆ ముడుపుని తీసేసి ఎవ్వరు ముట్టుకోకుండా, మనం బీర్వాలో అయితే కనుక ఆడవాళ్ళు ఇంట్లో పీరియడ్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు కూడా ముట్టుకోరు కనుక అటువంటి బీర్వా లాకర్లో సేఫ్గా దాచేసి ఎప్పుడైతే మీరు చెల్లించాలనుకుంటున్నారో అప్పుడు ఆ ముడుపు పడంగా కూడా మీరు అమ్మవారికి ఆ ముడుపుని చెల్లించేయచ్చు. ఈ విధంగా ముడుపుని చెల్లించాలి. ముడుపు ఇంట్లో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినచ్చు అంటే ముడుపుని పెట్టి పూజ చేసిన రోజు తినకుండా ఉంటే చాలు. మీరు నవరాత్రులు అయితే ఎలాగో తినకూడదు కాబట్టి ఆ నవరాత్రులు సరిపోతుంది. విడి రోజుల్లో కట్టుకున్నా లేదా నవరాత్రుల ముడుపు ఇంట్లో ఉన్నా కూడా పూజ చేసిన రోజు తినకుండా ఉంటే సరిపోతుంది. తర్వాత రోజు మీరు ముడుపుని దాచేయండి. ఆ తర్వాత ఇంట్లో నాన్ వెజ్ తిన్నా కూడా ప్రాబ్లం లేదు. ప్రెగ్నెంట్ కాక అంటే సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు. సంతానం కోసం కట్టుకోవచ్చు. ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదైనా కొంచెం గొడవలు అవుతున్నాయి, చికాక్గా ఉంటుంది ఇంట్లో, లేకపోతే పిల్లలు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, అప్పుల బాధలున్నాయి. ఇలా ఒక సమస్యని కాదండి, అమ్మవారిని నమ్మి పూజించిన వాళ్ళకి ఏ సమస్య అయినా బయటపడతాం. కోర్టు తగాదాలున్నా, భూ సమస్యలున్నా, ఇటువంటి వేటి నుంచైనా అమ్మవారు బయటపడేస్తుందని నమ్ముతారు. నేను కట్టుకున్న ఈ కోరిక కోసం ఒక వారాహి అమ్మవారికే కాదండి, విఘ్నాలు లేకుండా వినాయకుడికి కట్టుకున్నాను, వెంకటేశ్వర స్వామివారి పూజ చేసి స్వామివారికి కట్టుకున్నాను, ఆ తర్వాత వారాహి అమ్మవారికి కూడా కట్టుకున్నాను. ఆ కట్టుకున్నదే మీకు చూపించానమాట. నమ్మి కట్టుకోండి, డెఫినెట్గా మీరు అనుకున్నది తప్పకుండా జరిగి తీరుతుంది. ఇదండి ముడుపుని 2 రకాలుగా ఇలా కట్టుకోవచ్చు. ఎలా చెల్లించాలో చెప్పాను కదా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిటీ అనేది ఇస్తాను. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముందంతా కూడా ఈ వారాహి నవరాత్రి పూజా విధానాలని సులువుగా ఎలా చేసుకోవాలో ఇంట్లో షేర్ చేస్తాను. ఇదండి ఇవాళ ముడుపు వీడియో. మరి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.